గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మిర్యాలగూడ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ చాలా మందికి ఎవరైతే వైద్య రీత్యా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా ఉసులుబాటు కొరకు గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిధుల నుండి CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇలా చాలా మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. దామర్చెర్ల, తర్వాత అడవిలపల్లి, మిర్యాలగూడ రూరల్ మండలం, వేల్పల్లి మండలాల్లో చెక్కులు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే వారందరూ కూడా వైద్య రీత్యా అందరూ కోలుకొని వారి కుటుంబాలందరూ మంచిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా సేవ చేస్తూ ఉంది. ఇలా సేవ చేస్తూ ఉన్నాం. అందరం కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం తప్ప ప్రజల కోసమే అనిత్యం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 6 గ్యారెంటీలతో ముందుకు వచ్చింది ప్రభుత్వం. 6 గ్యారెంటీలతో వచ్చిన తర్వాత మొన్న మీరు చూసినట్లయితే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు బంధు ఇచ్చేసింది, రైతు భరోసా ఇచ్చేసింది. ఆ తర్వాత సన్న బియ్యం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. అది భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమం. అది గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఇలా పూర్తి చేసినారు. ఇవాళ సన్న బియ్యం అనేది ఇలా భారతదేశంలో పెద్ద స్కీమ్. అది ప్రతి ఒక్కరు కూడా పేదవాడు కూడా ఫైన్ రైస్ తిని మంచిగా 3 పూటలు తినే ఆస్కారాన్ని ఇలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వచ్చిన 18 నెలల్లోనే అతి త్వరగా పూర్తి చేసేసి కుల గణన చేసింది, జనగణన చేసింది, ఆ తర్వాత వర్గీకరణ చేసింది. ఇవన్నీ చేసిన ప్రభుత్వాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. రేషన్ కార్డ్స్ కూడా చాలా మందికి రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉంటాయి. రేషన్ కార్డ్స్ కూడా వాళ్ళందరికీ వచ్చినాయి ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చేసిన పనిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బీహార్లో దాదాపు 65 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. దాని మీద కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇలా బీజేపీ వాళ్ళు కుట్ర పన్ని ఎలక్షన్లు ఎట్లా గెలవాలని చూస్తూ ఉన్నారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఇలా బీజేపీ ప్రభుత్వం చూసినట్టయితే కేంద్రంలో మొన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. 42% రిజర్వేషన్ని దాన్ని మేము సమర్థిస్తూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇలా ధర్నాలో వాళ్ళందరూ చీమకు కుట్టినట్టు కూడా లేదు, వాళ్ళ చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళందరూ కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు అనగదొక్కాలని చూస్తూ ఉన్నది ఇలా ప్రభుత్వం. ఎందుకంటే ఇలా బీజేపీ వాళ్ళ కులాల పేరు మీద, మతం పేరు మీద వాళ్ళంతా ఓట్లు దండుకుంటున్నారు తప్ప ప్రజలు చేసింది శూన్యం. నాడు రాహుల్ గాంధీ మొదలుపెడితే, ఇందిరాగాంధీ మొదలుపెడితే ఇప్పటిదాకా 20 సూత్రాల పథకం పెట్టి ప్రజలకు దగ్గర అయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రాహుల్ గాంధీ అదే పని చేస్తూ ఉంది. ఇలా మనం ఎంతనో మనకంత వాటా రావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశీర్వదించాలి. రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీని కూడా గద్దెదించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే ఎవరు తీసుకురో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.